అండి వెల్కమ్ బ్యాక్ టు PNV తెలుగు ఛానల్. ఈరోజు నేను తాటిగారెలు చేశానండి. చూసారా తాటిగారెలు ఇవి. ఈ తాటిగారెలు ఎలా చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. తాటిగారెలకి తాటికాయ బాగా మెత్తగా పండిన కాయ తీసుకోవాలండి. పండింది అయితే గుజ్జు బాగుంటుంది అనమాట. చూసారా మెత్తగా ఎలా ఉందో. ఇలాంటి తాటికాయలు చిన్న తాటికాయలు దొరికాయండి మాకు, అందుకని చెప్పేసి 2 తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ రెండిటిని గుజ్జు తీసుకోవాలి. ఫస్ట్ పైన ఈ ముచ్చుక అనేది తీసేయాలన్నమాట. ఇప్పుడు ఈ తాటికాయని ఇలాగా టెంకల్ని డివైడ్ చేయాలండి. చూసారా బాగా పండింది కదా. ఇప్పుడు దేనికది డివైడ్ చేసేయాలి. ఇప్పుడు పైన ఈ పీచ్ అనేది తీసేయాలండి. బ్లాక్గా ఉంది కదా, పీచ్ అనేది మొత్తం లాగేసేయాలన్నమాట. ఇలాగా పీచ్ మొత్తం పైన తీసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని టెంకని ఇలాగా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే గుజ్జు అనేది మనకు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ టెంకలోనే గుజ్జు అనేది తీద్దామండి. ఇప్పుడు ఈ జాలి గిన్నె అయినా సరే, లేకపోతే ఏదన్నా గిన్నె ఉంటాయి కదండి, ఏంటి మన ఉల్లిపాయలు తరిగేది అలాంటివి ఉంటాయి కదా, వాటితో అయినా తీసుకోవచ్చండి. నేను వచ్చేసి ఈ చిల్లుల గరిటెతో తీస్తున్నాను నేను, ఎందుకంటే పీస్ అనేది లోపలికి రాకుండా ఉంటుందని చెప్పేసి దాంతో తీస్తున్నాను నేను. చూసారండి గుజ్జు ఎంత బాగా వచ్చిందో. పీచ్ అనేది ఏమీ రాకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మొత్తం టెంకలన్నీ ఈ గుజ్జు అంతా కలెక్ట్ చేసుకుందాం అండి. మనం గుజ్జు తీసేసానండి, మొత్తం కలెక్ట్ చేస్తే ఇంత వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. బాగా చిన్న కాయలు కదండి, అందుకని గుజ్జు అనేది తక్కువ వచ్చిందనమాట. గుజ్జు మొత్తం తీసేసుకున్నాం కదండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఈ గుజ్జు అనేది ఒక గిన్నెలో వేసుకోవాలండి. ఫస్ట్ దీంట్లోకి ఈ కప్పుతో తీసుకున్నాం కదండి మనం గుజ్జు, 1/2 కప్ వచ్చేసి బెల్లం వేసుకోవాలి. 1/2 కప్ వచ్చేసి బెల్లం వేసుకున్నాం కదండి. ఈ బెల్లం అంతా ఇందులో కలుపుకోవాలి కరిగేటట్టు. ఇది బెల్లం మొత్తం కరిగిపోయిందండి, ఇందులో కలిపేసుకున్నాం కదా బెల్లం తురుము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వరిపిండి అండి. వరిపిండి 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు వరిపిండి కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ రవ్వ వేస్తే చాలా బాగుంటుంది అనమాట. మెత్తగా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీ రవ్వ వేస్తే. ఇందులో కొద్దిగంత ఇడ్లీ రవ్వ, అది ఇడ్లీ రవ్వ అనేది కొలత కాదు, మనం కలుపుకునే దాన్ని బట్టి చూసుకొని కొద్దిగా వేసుకోవాలి. మనకి గారె వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇడ్లీ రవ్వ కూడా నాకు 1/2 కప్పే పట్టిందండి. 1/2 కప్ వచ్చేసి బియ్యం పిండి, 1/2 కప్పు ఇడ్లీ రవ్వ, 1/2 కప్పు బెల్లం, 3 మొత్తం వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం కదండి. చూసారండి పిండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా కలుపుకోకూడదు, ఎందుకంటే పిండి అనేది నానాక గట్టిదనం వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలాగా కొద్దిగా పలుచగా కలుపుకోవాలి, మరీ గట్టిగా కాకుండా. ఇప్పుడు దీన్ని మూత పెట్టి నాననిద్దామండి ఒక అరగంట సేపు. అరగంట అయింది కదండి, పిండి నానింది చక్కగా. చూసారా పిండి గట్టిపడింది అనమాట. ఇలా ఉంటే సరిపోద్ది. ఒకవేళ మీకు కానీ పలచగా కానీ అనిపిస్తే మట్టుకి పిండి కానీ జారినట్లయితే కొంచెం వరిపిండి, కొద్దిగంత ఇడ్లీ రవ్వ 2 కొద్ది కలుపుకోవచ్చండి. ఇప్పుడు గారెలు వేసుకుందాం. కొద్దిగంత వాటర్తో తడి చేసుకోండి. తడి చేసుకున్న తర్వాత ఈ పిండిని అనేది ఇలా చేసుకుంటే చేతికి అంటకుండా బాగా సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. గారెలు కానీ ఈజీగా వేసేవాళ్ళు ఉంటారు కదండి, కొంతమందికి అలవాటు ఉంటుంది చేత్తోనే వేసేటట్టు. అలా వేసేవాళ్ళు అయితే ఇలా వేసేసుకోవచ్చు.
లేకపోతే కనుక నేను అరిటాకు చూసారండి, అరిటాకు తీసుకున్నాను నేను చిన్న ముక్క. అరిటాకు మీదైనా వేసుకోవచ్చండి. అరిటాకు మీద వేసుకొని సాఫ్ట్గా చేసుకొని రౌండ్గా షేప్ వచ్చేటట్టు మనం చేసుకోవచ్చు అనమాట. ఇలాగ ఈ సైజు మందం అయితే సరిపోద్దండి, మరీ ఎక్కువ కాదు తక్కువ కాదు. చక్కగా ఇలా చేసుకుని వేసుకోవచ్చండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియంలో పెట్టండి. ఎందుకంటే గారెలు అనేవి ఎమ్మటే కలర్ వచ్చేస్తాయి అనమాట, లోపలేం పిండిలా ఉండిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సన్న సెగన కాల్చుకోవాలండి ఈ గారెలు అనేవి. ఫస్ట్ వేసిన గారెలు ఉన్నాయి కదండి, ఇవి కలర్ వచ్చేసినాయి. వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. తాటి గారెలు చూసారండి, రెండు సైడు కలర్ అలా వచ్చేసేటట్టు వేయించుకోవాలన్నమాట. ఈ తాటి గారెలు అనేవి చాలా మంచిదండి ఆరోగ్యానికి. మనం ఎప్పుడు డైలీ రొటీన్ ఫుడ్డే కదండి మనం తినేది. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది అనమాట. ఈ తాటికాయలు అనేవి సంవత్సరానికి ఒకసారే కదండి మనకు పండేవి. ఇవి కూడా పిల్లలకి మనం చేసి పెడితే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఏంటనేది వాళ్ళకు కూడా బలం అనమాట పిల్లలకి అనేది. ఈ గారెలు అనేవి మనకి వేడివేడిది తినకూడదండి. వేడివేడిగా తింటే ఎలా ఉంటుందంటే లైట్గా చిరుచేదులా ఉంటుంది అనమాట, లైట్ చేదు అనిపిస్తుంది. చల్లారాకు తింటే ఆ వేడి అనేది తగ్గాక తింటే మటుకి చాలా బాగుంటుందండి టేస్ట్. వేడి మీద తినకూడదనమాట. మీరు ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తాటి గారెలు ఎలా ఉన్నాయో ఏంటనేది మీరు నాకు కామెంట్ పెట్టండి. ఈ తాటిగారెలు అనేవి మనకి ఒక 3 రోజులు అలాగా నిల్వ ఉంటాయండి, పాడవు అనమాట. ఇవి ఎంత చల్లారితే అంత టేస్ట్ అనేది ఉంటుంది అనమాట. చూసారండి, తాటిగారెలు రెడీ అయిపోయినాయి.